హైదరాబాద్ అమర్పేటలో ఈస్ట్ జోన్ డీసీపీ కొత్త ఆఫీస్ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సెంట్రల్ జోన్గా వేశారు. అప్పుడు గృహకల్ప నుండి డీసీపీ ఈ జోన్ ఆఫీస్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ జోన్ ఆఫీస్కి తరలించారు. అప్పటి నుండి డీసీపీ ఈ జోన్కి సరైన ఆఫీస్ లేదు. సో సుదీర్ఘకాలంగా ఇప్పుడు రమేష్ గారు చాలా 5 సంవత్సరాలు, దాదాపు 6 ఇయర్స్ ఇక్కడ ఆల్మోస్ట్ డీసీపీ ఈ జోన్ పోస్ట్లో ఉన్నారు. సో వారి సమయంలో ఇది ఒక రూపు దిద్దుకొని ఇది ఒక షేప్కి వచ్చింది. దీన్ని ఒక ఈ జోన్ ఆఫీస్, డీసీపీ ఆఫీస్ కట్టాలని. సో వారు ఇప్పుడే చెప్పారు అప్పుడు ఏమేమి చేశారనేది దీని గురించి. దాని తర్వాత 2018-20 విధంగా మెల్లగా ఈ కన్స్ట్రక్షన్ అంతా పూర్తయి ఫైనల్గా నిధుల కొరతతో కొద్దిగా ఆలస్యమైంది. కానీ ఫైనల్గా ఇప్పుడు కంప్లీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మా సిటీ పోలీస్లో ఇంకా ఒక 6-7 పోలీస్ స్టేషన్లు ఇదే విధంగా కొన్నిట్లో పనిచేస్తుంది. పోలీస్ స్టేషన్ అంటే దాంట్లో కొన్ని పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇనాగ్రేషన్కి రెడీగా ఉన్నాయి. సో మనం ఇద్దరం సమన్వయంతో కూర్చొని ఇంకా ఏమేమి పనులు పూర్తి చేయాలి, ప్రభుత్వం నుండి ఏమేమి నిధులు రావచ్చు, మేము లోకల్గా సిఎస్ఆర్ రూపంలో ఏదన్నా తీసుకొని అది కంప్లీట్ చేయాలా అనేది వర్కౌట్ చేసి, అదే కాకుండా ఇంకా ఒక 20-25 పోలీస్ స్టేషన్లు, ఆఫీసర్స్ బిల్డింగ్స్, ఏసీపీ ఆఫీసులు, ట్రాఫిక్ బిల్డింగ్లు ఇవన్నీ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా దాన్ని రివ్యూ చేసుకొని మనము ముందుకు వెళ్ళాలని నేను కోరుతా ఉన్నాను. అదే ఇప్పుడే చెప్పినట్టు ప్రభుత్వం ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ గురించి చాలా క్లియర్గా ఉంటారు. శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని ఒక ఆలోచన ప్రభుత్వంలో ఉంది. సో టాప్ ప్రయారిటీ టు పోలీస్ డిపార్ట్మెంట్ అని కూడా ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. సో మొన్న బడ్జెట్ మీటింగ్లో కూడా డిప్యూటీ సీఎం గారు ఎవరికి ఇవ్వకపోయినా డిపార్ట్మెంట్కి అయితే ఫస్ట్ మేము చూసుకుంటాము, మీరు చాలా కీలకమైన డిపార్ట్మెంట్ అని కూడా వారు చెప్పడం జరిగింది. సో అందరు కూడా ఈ స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుతూ ఇక్కడ విచ్చేసిన మన గెస్ట్లందరికీ, మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా నేరస్తులకు శిక్షలు పడడం కావచ్చు, లైవ్ వీడియోస్ దొరకడం కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా ప్రాసిక్యూషన్లో కూడా ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది. సో భవిష్యత్తులో కూడా ఒకటే నేను మిమ్మల్ని కూడా పోలీసులకు ప్రభుత్వం తరఫున సమస్యలన్నీ పరిష్కరించడానికి, పోలీస్ కుటుంబాల సంక్షేమానికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, కొంత గతంలో జరిగిన ఆర్థిక సంక్షోభంలో వల్ల ఇప్పుడున్నటువంటి సంవత్సర కాలంలో ఉన్న ప్రభుత్వం మీకున్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కరించలేకపోవచ్చు. కానీ భవిష్యత్తులో ఇంతకుముందే సిపి గారు చెప్పినట్టుగా డిప్యూటీ సీఎం గారు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పోలీసుకు సంబంధించిన నిధుల కేటాయింపు విషయంలో ఎక్కడ కూడా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా పోలీస్ కుటుంబాల సంక్షేమానికి సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది. మీ అందరి నుంచి కూడా మేము ఎంతైతే పోలీస్ కుటుంబాల సంక్షేమానికి కొరకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నామో, మీ దగ్గర 2 ప్రధాన అంశాల మీద శ్రద్ధ పెట్టాలని కోరుతా ఉన్నాం. ఎవరైతే సహాయం కొరకు, న్యాయం కొరకు పోలీస్ స్టేషన్లు వస్తారో వాళ్ళ పట్ల చాలా సానుకూలంగా డౌన్ టు ఎర్త్ పోయి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి న్యాయబద్ధంగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా క్రిమినల్స్ అంటే సింహస్వప్నంగా భయపడి నేరం చేయాలంటేనే హైదరాబాద్లో భయపడేటువంటి పరిస్థితి కనబడాలి. చాలామంది గతంలో నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు నాకు తెలుసు, కొంతమంది నేరస్తుల్ని హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కొరకు సిటీ బాహర్ కొట్టేటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ అటువంటి నేరం చేసే ఆలోచన అంత పెద్ద గ్యాంగ్స్ కానీ గ్రూపులు కానీ లేవు. కానీ చిన్న చిన్న నేరాలు, ఆఖరికి చిన్న మహిళల పట్ల జరిగేటువంటి చైన్ స్నాచింగ్స్ లాంటి ఇష్యూస్ కట్టినప్పుడు మనం అందరం నేరం చేస్తే అబ్బో హైదరాబాద్ పోలీస్ చేతిలో చిక్కుతాము, శిక్ష తప్పదు అనే భయం, ఆ పర్సెప్షన్ క్రియేట్ చేసే విధంగా పనిచేయాలని సందర్భంగా కోరుతూ మీ మౌలిక సదుపాయాలకు సంబంధించి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ మౌలిక సదుపాయాలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామనే మాట మనం చేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారు కోరినట్టుగా
ఎంఆర్ ఆఫీస్కు 50 లక్షలు అంటే ఇమీడియట్గా నేను శాంక్షన్ చేస్తాను, 1.5 కోటి అంటే మళ్ళీ నేను అడిగి తెస్తాను. కాబట్టి నేను ఆ ఎంఆర్ ఆఫీస్కి సంబంధించి కూడా మీ యొక్క ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రెవెన్యూ శాఖ మంత్రి ద్వారా పాత పడ్డదని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇవాళ ప్రజలకు సౌకర్యాలు కలగాలంటే కొంత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉండాలని భావించే ఈ ప్రభుత్వంలో వాటన్నిటిని 1 by 1 ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చేస్తామనే మాట కూడా చేయొద్దనే ఆలోచన లేదు. కొంత ఫైనాన్షియల్ పరిస్థితి కూడా మీకు తెలుసు కాబట్టి వాటిని చేస్తామనే మాట మనం చేస్తూ మరొకసారి ఈ యొక్క డీసీపీ బాలస్వామి గారికి శుభాకాంక్షలు. మరి ఫౌండేషన్ వేసి దాని తర్వాత మీరు ఈరోజు ప్రారంభం సందర్భంగా మా అందరితో శుభాకాంక్షలు తీసుకొని మీ యొక్క డే టు డే అఫేర్లో ఇంకా మేము ఈస్ట్ జోన్కి వెళ్తే మాకు న్యాయం జరిగింది అనేటువంటి ఒక ఇంప్రెషన్ చాలా 2000 కోట్ల సివి ఆనంద్ గారు చేశారని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఈస్ట్ జోన్కి సంబంధించిన ప్రజలు సురక్షితంగా ఉన్నామనేటువంటి ఫీలింగ్ను కార్యాలయంతో పాటుగా ఎఫిషియన్సీ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో కూడా ఉండాలని ఆకాంక్షిస్తూ